ప్రైజ్లా దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనము. తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక మాటైనా తప్పిపోయినది కాదు. ప్రియమైనవారలారా, దేవుని వాగ్దానము ఎప్పుడు కూడా తప్పదండి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎన్నో వాగ్దానములు చేసి ఉన్నాడు. మోషే ద్వారా ఆ వాగ్దానములన్నిటినీ కూడా దేవుడు నెరవేర్చి ఉన్నాడండి. ఆయన చేసిన వాగ్దానము ఏది కూడా తప్పిపోయిందైతే కాదు. శుభ వాగ్దానములను ఆయన చేసి ఉన్నాడు. కావున ఈ దినమందు ఆలోచన చేయండి, దేవుని వాగ్దానాలు ఎందుకు తప్పిపోవు? కారణం ఏంటంటే అది దేవాది దేవుడు ఇచ్చిన మాట కాబట్టి. ఆయన మాట మార్చువాడు కాదు. ఎందుకంటే ఆయన అబద్ధం ఆడడానికి నరుడు కాడు కాబట్టి. ఆయన మాట నిన్నైనా నేడైనా ఎల్లప్పుడూ కూడా ఏకరీతిగా ఉంటుందండి. అటువలే ప్రియమైన వారలారా, దేవుని వాగ్దానము ఉన్నతమైనది కాబట్టి ఉన్నతమైనవి ఎప్పుడూ కూడా తప్పిపోవు. దేవుని వాగ్దానము కూడా ఉన్నతమైనది. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి మరుచువాడు కానే కాదు. అబ్రహాముకు ఆయన వాగ్దానము చేసిన, మోషేకి యెహోషువలకి వాగ్దానము చేసిన, ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానము చేసిన, ప్రియమైన వారలారా 12 మంది శిష్యులకి వాగ్దానము చేసిన, ఇలా ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఆయన వాగ్దానం చేసిన ఆయన వాగ్దానం ఎన్నడూ కూడా తప్పిపోలేదు. కానీ ఆయన వాగ్దానము నెరవేరునట్లుగా ఆయనకిష్టమైన జీవితాన్ని జీవించాలండి. ఆ వాగ్దానమును బట్టి నడవలసిన విధానములు నడవాలి. అబ్రహాము చూడండి, దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుని సన్నిధిలో నిందారహితుడిగా బ్రతికాడు, నిరపరాధిగా జీవించాడు. దేవునికి ఇష్టమైన బ్రతుకును ఆయన బ్రతికాడు కాబట్టే వాగ్దానమును స్వతంత్రించుకోగలిగి ఉన్నాడు. కావున దేవుడు నీ కొరకు ఇచ్చిన వాగ్దానము చాలా ఉన్నతమైనది, అమూల్యమైనది, నిత్యమైనది, ఖచ్చితమైనదండి. ఆ వాగ్దానము ఎప్పుడు కూడా తప్పదు. అటువంటి శుభ వాగ్దానమును మరి ప్రతి ఒక్కరి జీవితములో దేవుడు అనుగ్రహించువాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.